హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను 750 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 1½ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. 1½ స్పూన్ కారంని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి. ఈ మెంతి కూర వల్ల చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వల్ల చికెన్ చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా బాగా పట్టేసింది. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సాజీరాని వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ని పేస్ట్ లాగా చేసుకోవాలండి. వీటిని దూరగా వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. దూరగా వేగాయి కదా, ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి. మూత తీసేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా కుక్ అయి ఉంటుంది చికెను. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి చికెన్ని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా కలుపుకోకూడదండి, మరి చికెన్ పీసెస్ లాగా విడిపోతుంది. జాగ్రత్తగా కలుపుకోవాలి చికెన్ని కలుపుకునేటప్పుడు. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇంకా కొంచెం కుక్ చేసుకుందాము. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మేము ముందుంటా. టేక్ కేర్, బాయ్.